జలప్రళయం సృష్టించిన మీచాంగ్ తుఫాను నుంచి మనం ఎలాంటి గుణపాఠం నేర్చుకోవాలి? దాదాపు 175 మందికి పైగా అమాయకుల్ని పొట్టన పెట్టుకున్న మణిపూర్ హింసాత్మక సంఘటనలకు ముగింపు ఎప్పుడు? ఉత్తర కొరియా, రష్యా అధ్యక్షుడు ఎక్కువ మంది పిల్లల్ని కనాలంటూ ఆయా దేశాల మహిళలకు ఎందుకు పిలుపునిస్తున్నారు? కామన్వెల్త్ గేమ్స్ను నిర్వహించలేమని ఆస్ట్రేలియాకు చెందిన 2 నగరాలు ఎందుకు చేతులెత్తేశాయి? ఇలా ఆసక్తికరమైన వార్తలతో మీ ముందుకొస్తోంది న్యూస్ దిస్ వీక్ స్పెషల్ బులెటిన్. దిస్ ఇస్ కార్తిక్. ఉత్తరాది రాష్ట్రాల్లో ఊహించని ఘోర పరాజయాలతో కాంగ్రెస్ పార్టీ నిరాశలో మునిగిపోయింది. వచ్చే ఏడాదిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమిని అధికారంలోకి తెచ్చుకోవాలంటే 5 రాష్ట్రాల్లో సత్తా చాటాల్సి ఉన్న నేపథ్యంలో అనూహ్య పరాజయాలు కాంగ్రెస్ను డిఫెన్స్లో పడేశాయి. ఈ పరిణామాలు ఇండియా కూటమిలో లుకలుకలకు దారితీస్తాయా? కాంగ్రెస్ వైఖరిపై భాగస్వామ్య పక్షాలు సీరియస్గా ఉన్నందువల్లే ఇండియా కూటమి భేటీ వాయిదా పడిందా? 230 నియోజకవర్గాలున్న మధ్యప్రదేశ్లో ఈసారి అధికారం తనదే అని కాంగ్రెస్ చాలా ధీమాగా ఉండింది. మెజారిటీ సర్వేలు మాత్రం హోరాహోరీ ఖాయమన్నాయి. 1-2 సర్వేలు మాత్రం బీజేపీకి కొద్దిగా మొగ్గుందన్నాయి. అయితే వాస్తవ ఫలితాలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని షాక్ ఇచ్చాయి. 3/2 మెజారిటీతో బీజేపీ ఘన విజయం సాధించింది. ఈ ఫలితం చూసి కాంగ్రెస్ నేతలు దిగ్భ్రాంతికి గురయ్యారనే చెప్పాలి. మరో ఉత్తరాది రాష్ట్రం రాజస్థాన్లో అయితే కాంగ్రెస్ పార్టీ రెండోసారి వరుసగా అధికారంలోకి రావడం ఖాయమని హస్తం నేతలు నమ్మారు. సర్వేలు కూడా కాంగ్రెస్కే మొగ్గు చూపాయి. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం ప్రజలు నరేంద్ర మోదీ మ్యాజిక్నే గెలిపించారు. ఆయన హామీలను నమ్మారు. రాజస్థాన్లో కూడా బీజేపీ ఘన విజయమే సాధించింది. 199 నియోజకవర్గాలున్న రాజస్థాన్లో బీజేపీ 115 స్థానాల్లో విజయ భేరి మోగించగా కాంగ్రెస్ 69 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మూడో రాష్ట్రం ఛత్తీస్గఢ్లోనూ కాంగ్రెస్ అంచనాలు తలకిందులయ్యాయి. కాంగ్రెస్ నాయకత్వమే కాదు, సర్వే సంస్థలు కూడా ఇక్కడి ఫలితాలను ఖచ్చితంగా అంచనా వేయడంలో ఘోరంగా విఫలమయ్యాయి. 90 నియోజకవర్గాల్లో ఉన్న ఛత్తీస్గఢ్లో బీజేపీ 54 చోట్ల విజయ భేరి మోగించగా కాంగ్రెస్ పార్టీ 35 స్థానాలకు పరిమితమైంది. 3 రాష్ట్రాల్లో ఘన విజయాలు సాధించిన బీజేపీ ఫుల్ జోష్లో ఉంది. ఒక్క తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. ఒక దశలో కాంగ్రెస్ ప్రభంజనం పూర్తిగా వీస్తే 80 స్థానాలు వస్తాయని అనిపించింది. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్కి బ్రహ్మరథం పట్టడంతో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. చివరకు 119 నియోజకవర్గాలున్న తెలంగాణలో కాంగ్రెస్ 64 స్థానాలు గెలుచుకోగా కాంగ్రెస్ మిత్రపక్షం సిపిఐ ఒక చోట గెలిచింది. ఈ ఎన్నికల్లో సత్తా చాటి ఇండియా కూటమిని బలోపేతం చేసుకోవాలన్న కాంగ్రెస్ పార్టీ అంచనాలు తలకిందులయ్యాయి. ఈ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఇండియా కూటమి పక్షాలు భేటీ కాబోతున్నాయి. దీనిలో భవిష్య ప్రణాళికపై చర్చించనున్నారు. ఉత్తరాదిలో విపక్షాలను పట్టించుకోకుండా కాంగ్రెస్ నాయకత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని ఇండియా కూటమిలో ఇతర పక్షాలు ఆరోపిస్తున్నాయి. విపక్షాలతో కలిసి పోటీ చేయకుండా కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయడంతోనే ఓటమి పాలైందని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆరోపించారు. ఇండియా కూటమి సమావేశం గురించి తనకు అసలు సమాచారమే లేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ఇక మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్లు ఇండియా కూటమి భేటీకి రాలేమని చెప్పడంతో సమావేశాన్నే ప్రస్తుతానికి రద్దు చేసుకున్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఇండియా కూటమిలో లుకలుకలు పెద్ద సమస్య తెచ్చేలా ఉన్నాయంటున్నారు. కాంగ్రెస్ నాయకత్వం తన తీరు మార్చుకోకపోతే 2024 లోక్సభ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు రిపీట్ అయ్యే ప్రమాదం ఉంటుందని విపక్ష నేతలు హెచ్చరిస్తున్నారు. మణిపూర్లో మళ్లీ కాల్పుల మోత మోగింది. 2 అల్లరి మూకల మధ్య జరిగిన కాల్పుల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మోయితి తెగలకు గిరిజన హోదా కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో మే నెల నుంచి ఆ రాష్ట్రంలో అల్లర్లు ప్రారంభమయ్యాయి. కేంద్రం చొరవ తీసుకోవడంతో పరిస్థితి కొంత మెరుగుపడింది. కానీ తాజాగా కాల్పుల ఘటన జరగడం మరోసారి ఆందోళనకు గురిచేస్తోంది. మణిపూర్ మంటలు చల్లారేదెప్పుడు? అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొనేది ఎప్పుడు? మణిపూర్ మరోసారి బొగ్గుమంది. తాజాగా 2 సాయుధ బృందాల మధ్య చోటు చేసుకున్న కాల్పుల్లో 13 మంది యువకులు చనిపోయారు. మెయితీ తెగలకు గిరిజన హోదా కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో మే నెల నుంచి ఆ రాష్ట్రంలో అల్లర్లు ప్రారంభమయ్యాయి. తెగల ఘర్షణల్లో ఇంతవరకు 175 మంది మరణించారు. 50,000 మంది వరకు నిరాశ్రులయ్యారని గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు సుప్రీంకోర్టు నియమించిన కమిటీ మణిపూర్లో పర్యటించింది. ఎక్కడెక్కడ మారణకాండ జరిగిందో, తాజా పరిస్థితులు ఎలా ఉన్నాయో వివరిస్తూ నివేదిక ఇచ్చింది. దీనిపై సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నో ఆదేశాలు కూడా ఇచ్చింది. ఇంతలోనే తాజా ఘటన చోటు చేసుకోవడంపై సర్వత్రా ఆందోళన మొదలైంది. మే 3 నుంచి వరుసగా జరుగుతున్న దారుణాలు అన్నీ ఇన్ని కాదు. రాష్ట్రంలో మెజారిటీగా ఉన్న మెయితీలకు, కుకీ చిన్లకు మధ్య తలెత్తిన ఘర్షణలు తీవ్ర స్థాయికి చేరాయి. మహిళలపై గుంపులు దాడి చేసి వారిని వివస్త్రాలను చేశాయి, నగ్నంగా ఊరేగించాయి. అత్యాచారాలకు తెగబడి సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేశాయి.
ఇక గృహ దహనాలు, ఇతర ఆస్తుల ధ్వంసం లాంటివి సరే. ఘర్షణలప్పుడు పోలీస్ స్టేషన్లపై, సాయుధ రిజర్వ్ బెటాలియన్ స్థావరాలపై గుంపులు దాడులకు దిగి వేలాది తుపాకులు, రాకెట్ లాంచర్లు, లక్షల తోటాలు ఎత్తుకుపోయాయి. ఆయుధాలు అప్పగించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ వీటిల్లో వెనక్కొచ్చినవి చాలా తక్కువ. నిజానికి సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు చక్కర్ల కొట్టడం వల్ల హింసాత్మక ఘటనలు మొదలయ్యాయి. ఆ తర్వాత జరిగిందంతా ప్రధాన స్రవంతి మీడియా నిర్వాకమని ఎయిటర్స్ గిల్డ్ నిజ నిర్ధారణ కమిటీ ఆరోపించింది. అది మైతీ మీడియాగా మారి పక్షపాతం ప్రదర్శించిందన్నది ఆ కమిటీ అభియోగం. ఆ తర్వాత కమిటీ సభ్యులపై మణిపూర్ సర్కారు కేసులు పెట్టింది. దాంతో ఆ సభ్యులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఇక రాష్ట్రంలోని 90% ప్రాంతాలు ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాయని ముఖ్యమంత్రి బీరేంద్ర సింగ్ ప్రకటించి నెల్లాళ్లయింది. అయినా అడపాదడపా ఘర్షణల వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ తాజా ఘర్షణల ఉదంతం ఈ మధ్య కాలంలో పెద్దది. ఘటన జరిగిన ప్రాంతానికి భద్రతా బలగాల శిబిరం 10 కిలోమీటర్ల దూరంలో ఉందంటే ఇన్ని నెలల మారణకాండ నుంచి ప్రభుత్వం నేర్చుకున్నదేమీ లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. హింసాత్మక ఘటనల సంఖ్య తగ్గిందని అధికారులు సంబరపడుతుండొచ్చు. కానీ కనబడని హింస పీడుస్తూనే ఉంది. సమాజం మొత్తం రెండుగా చీలిపోయింది. మైతీలు, కుకీలు గతంలో మాదిరి స్వేచ్ఛగా తిరగలేకపోతున్నారు. నెలల తరబడి సాగిన హింస పర్యవసానంగా ఆప్తుల్ని కోల్పోయి ఎంతో విధ్వంసం చోటు చేసుకుని భవిష్యత్ అగమ్య గోచరంగా ఉన్న చోట అంతా బాగున్నదని చెప్పటం పరిహాసాస్పదమవుతుంది. కుటుంబాల్ని పోషించుకోవటానికి, చదువుకోవటానికి, ఇతర వ్యాపకాల కోసం వెళ్లటానికి స్వేచ్ఛ లేని ప్రశాంతత వల్ల సాధారణ పౌరులకు ఒరిగేదేముంటుంది? ప్రభుత్వ యంత్రాంగం సమగ్రమైన, అత్యవసరమైన చర్యలు తీసుకునేంత వరకు ఇదంతా సాధ్యపడదు. ముఖ్యంగా ఎక్కడికక్కడ 2 తెగల నుంచి బాధ్యతాయుత వ్యక్తుల్ని గుర్తించి కమిటీలు ఏర్పాటు చేసి సామరస్యత సాధించే దిశగా ప్రయత్నిస్తే వేరుగా ఉండేది. ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించిన 24 గంటల్లోగాని తాజా ఉదంతం చోటు చేసుకోవడం ఆందోళన కలిగించే అంశం. 7 నెలల హింసలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంబంధించిన 88 గుర్తు తెలియని మృతదేహాలు 7 నెలలుగా ఇంఫాల్లోని 2 ఆసుపత్రుల్లో శవాల గదుల్లో పడి ఉన్నాయి. 2 తెగల వారు భయంగా బతుకుతున్న వర్తమానంలో తమ గ్రామాలు వదిలి ఇంఫాల్ వరకు పోవటం, ఆ మృతదేహాలను గుర్తించడం సాధ్యమేనా? హింస కొనసాగుతున్న కాలంలోనూ ఆ తర్వాత తమ వారి జాడ తెలియటం లేదని చెప్పిన వారు చాలామంది ఉన్నారు. వీరిలో చాలామంది కుకీలు కాక మైతీ తెగకు చెందిన వారు కూడా ఉన్నారు. కల్లోలం సృష్టించడానికి ఆ మృతదేహాలు మయన్మార్ నుంచి వచ్చిన వారికి సంబంధించినవేనని అధికారులు చెబుతున్నా అందుకు వారి దగ్గర ఖచ్చితమైన సాక్ష్యాధారాలు లేవు. ఆదివాసీ నేతల ఫోరం 22 మంది కుకీల జాడ తెలియటం లేదని ఆ మధ్య ప్రకటించింది. గుర్తు తెలియని మృతదేహాల్లో ఇలా అదృశ్యమైన వారివి అధికంగా ఉండొచ్చు. ఇక ఎవరి కోసమూ ఎదురు చూడకుండా ఆ మృతదేహాలను ఖననం చేయాలని సుప్రీంకోర్టు తాజాగా ఆదేశించటం మణిపూర్లో విషాద స్థితికి అద్దం పడుతోంది. ఈపాటికే శాంతి సాధనకు తగిన చర్యలు తీసుకుని ఉంటే, బాధిత వర్గాల్లో భరోసా కల్పించినట్టయితే గుర్తు తెలియని మృతదేహాల సమస్య ఉండేది కాదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. హింసాత్మక ఘటనలకు కారకులైన వారిని, ఇప్పటికీ ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటే శాంతియుత పరిస్థితులను ఏర్పరచడం తేలికవుతుందంటున్నారు. ఈనాటికి ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని, అది మైతీల పట్ల మెతగ్గా ఉంటున్నదని ఆదివాసీ సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఇలాంటి ఆరోపణలకు తావు లేకుండా చేసినప్పుడే తమ వారి మృతదేహాలను గుర్తించి సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించడం బాధిత కుటుంబాలకు సాధ్యమవుతుంది. ఆ దిశగా చర్యలు తీసుకోవడం మణిపూర్ సర్కారు బాధ్యత. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ను అతలాకుతలం చేసింది మీచాంగ్ తుఫాను. వరద నీరు చెన్నై నగరాన్ని ముంచెత్తింది. అభివృద్ధి పేరుతో అన్నీ ఒకే చోట కేంద్రీకరించాలన్న విధానాల వల్ల సిటీలో భవిష్యత్తు ఏమవుతుంది? నగరీకరణ, పట్టణీకరణలపై పునరాలోచించాల్సిన అవసరం ఉందా? మీచాంగ్ నేర్పిన గుణపాఠం ఏంటి? మిచాంగ్ తుఫాను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను వణికించింది. తీవ్ర తుఫాను ధాటికి చెన్నై మొదలుకొని తమిళ తీర ప్రాంతాలు, దక్షిణాంధ్ర జిల్లాలు తడిసి ముద్దయ్యాయి. కోస్తా జిల్లాలు కూడా వర్షాలతో సతమతమయ్యాయి. పంటలు దెబ్బతిన్నాయి. చెన్నైలో గత 47 ఏళ్లలో ఎప్పుడూ చూడనంత స్థాయిలో భారీ వర్షం కురిసింది. నగరమంతా వరద నీటిలో తేలిపోయింది. ఈ జలప్రళయానికి 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంతవరకు 2015 నాటి కుంభవృష్టే రికార్డు. ఈ ఏడాది చిన్న పెద్ద స్థాయిలో దేశంలో 6 తుఫాన్లు సంభవించాయి. గత జూన్లో గుజరాత్, మహారాష్ట్రల్లో బిపర్జాయ్ తుఫాను ఎంతో కల్లోలాన్ని సృష్టించింది. అద్భుతంగా కనిపించే నగరాలు, పట్టణాలు చినుకు పడితే నరకాన్ని తలపిస్తాయి. ఇక కేవలం 2 రోజుల్లో చెన్నైలో కురిసిన వర్షపాతం ఏకంగా 35 సెంటీమీటర్లుగా రికార్డయింది. దీంతో శివారుల్లో ఉన్న చెరువులు, రిజర్వాయర్లు, అడయార్, కూవం నదులు, బకింగ్హామ్ కాల్వ పూర్తిగా నిండి వరద జలాలు చెన్నై నగరాన్ని ముంచెత్తాయి. దీంతో అన్ని హైవేలు, సబ్వేలు మూతపడక తప్పలేదు.
ప్రముఖులు నివాసం ఉండే పోయస్ గార్డెన్ రోడ్డు 7 అడుగుల మేర కుంగిపోయింది. మరోవైపు మిచాంగ్ గత తుఫానులకు భిన్నమైందని చెబుతోంది వాతావరణ శాఖ. మామూలుగా అయితే తుఫాను తీరానికి సుదూరంగా తిరుగాడుతుంది. కానీ ఈసారి తీరానికి 90 కిలోమీటర్ల దూరంలోనే మిచాంగ్ లంగరేసింది. పైగా అది చాలా నెమ్మదిగా, అంటే గంటకు 57 కిలోమీటర్ల మధ్య వేగంతో కదిలింది. తుఫాను వేగం సాధారణంగా గంటకు 10 నుండి 18 కిలోమీటర్ల వేగంతో కదులుతుంది. తీరానికి దగ్గరగా ఉండి మందకొడిగా కదలటం వల్ల వదలకుండా భారీ వర్షాలు కురిశాయి. 2015లో చెంబరాంబాక్కం సరస్సు, పూండి రిజర్వాయర్ల నుంచి ఒక్కసారి భారీగా నీటిని విడుదల చేసినందువల్ల నీట మునిగింది చెన్నై. ఈసారి అన్ని జాగ్రత్తలు తీసుకుని ఒక క్రమ పద్ధతిలో నీరు వదిలినా మిచాంగ్ తీవ్రత కారణంగా ఇంచుమించు అప్పటి పరిస్థితే ఇప్పుడు కూడా పునరావృతమైంది. తీరానికి అవతల ఉండాల్సిన సముద్రం నగరబాట పట్టిందా అన్నంతగా వరద పోటెత్తింది. ఇక అభివృద్ధి పేరు మీద అన్నింటినీ ఒకే చోట కేంద్రీకరిస్తే వృత్తి ఉద్యోగాల కోసం, చిన్న చితక వ్యాపారాల కోసం ఎక్కడెక్కడి నుంచో జనం అక్కడికి చేరుకుంటారు. జనాభా అనూహ్యంగా పెరుగుతుంది. నగరీకరణ, పట్టణీకరణ జరుగుతున్నప్పుడు ఆ వంకర భూకబ్జాదారులు ప్రవేశిస్తారు. దాంతో సరస్సులు, చెరువులు మాయమవుతాయి, కాల్వలు కుంచించుకుపోతాయి, పచ్చటి చెట్లు నేలకొరుగుతాయి. ఎటు చూసినా కాంక్రీట్ కీకారణ్యాలే విస్తరిస్తుంటాయి. మన దేశంలోనే కాదు, ఇతర దేశాల్లోనూ ఇదే పరిస్థితి. అయితే ఆ దేశాల్లో కాస్త ముందే మేల్కొని అభివృద్ధి వికేంద్రీకరణ వైపు కదిలారు. కానీ మన దగ్గర ప్రకృతి విలయాలు కళ్ల ముందే కనబడుతున్నా ఆ అంశంపై పాలకులు దృష్టి సారించలేదు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు హయాంలో అమరావతి నిర్మాణానికి చేసిన ప్రయత్నం ఇందుకు ఉదాహరణ. వికేంద్రీకరణతో పాటు విపత్తులు ముంచుకొచ్చినప్పుడు తలెత్తగల సమస్యలను ముందే గుర్తించి అందుకు తగ్గట్టు మౌలిక సదుపాయాలు ఏర్పరిస్తే ఇబ్బందులు తగ్గుతాయి. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ స్థితిగతులు మారాయి. కర్బన ఉద్గారాలు అపరిమితంగా పెరగడం వల్ల భూగోళం వేడెక్కడం, ఆ వేడిలో 90% సముద్రాలకే పోవటం వల్ల వాటి జలాలు వేడెక్కుతున్నాయి. తుఫానులకు అదే ప్రధాన వనరు. ఈ పరిస్థితుల్లో నగరీకరణ, పట్టణీకరణలపై పునరాలోచించాలి. ఇప్పటికే ఉన్న నగరాలు, పట్టణాల్లో ప్రస్తుత స్థితిని మెరుగుపరచడానికి అనుసరించాల్సిన విధానాలకు రూపకల్పన చేయాల్సిన అవసరం ఉంది. ప్యారిస్ ఒడంబడికకు అనుగుణంగా అహ్మదాబాద్లోని అర్బన్ మేనేజ్మెంట్ సెంటర్ ఈ విధానాలకు తుది రూపం ఇచ్చింది. తమిళనాడు సర్కారు దాని ఆధారంగా చెన్నైకు మొన్న జూన్లో సవివరమైన ప్రణాళికను రూపొందించింది. 2050 కల్లా ఆ నగరాన్ని కర్బన ఉద్గారాల బారి నుంచి రక్షించడానికి తీసుకోవలసిన చర్యలపై ఒక విధానాన్ని ప్రకటించింది. నీటి కొరత లేకుండా చూడటం, కరెంటుతో నడిచే బస్సులు 100% ఉండేలా చూడటం, నగరంలో హరితవనాల్ని 35% విస్తరించడం, చెన్నై వరద ముంపు బారిన పడకుండా అవసరమైన చర్యలు తీసుకోవడం అందులో కొన్ని. మరోవైపు నగర విస్తరణకు, కాలనీల నిర్మాణానికి విచ్చలవిడి అనుమతుల్ని ఇవ్వడానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. డ్రైనేజీ వ్యవస్థల పునర్వ్యవస్థీకరణకు చర్యలు తీసుకోవాలి. అలా చేస్తే ప్రతి నగరము మెరుగవుతుంది. మిచాంగ్ లాంటి తీవ్ర తుఫానుల వల్ల జరిగే నష్టం కనిష్ట స్థాయికి పరిమితమవుతుంది. పాలకులు ఈ దిశగా ఆలోచించాలని సామాజిక శాస్త్రవేత్తలు కోరుతున్నారు. 4 ఏళ్లకొకసారి జరిగే కామన్వెల్త్ క్రీడలపై నీలి నీడలు అలుముకున్నాయి. వచ్చే 2026లో ఆస్ట్రేలియాలో జరగనున్న ఈ గేమ్స్ను నిర్వహించలేమని ఇప్పటికే విక్టోరియా చెప్పేసింది. అయితే తాము నిర్వహిస్తామని గోల్డ్ కోస్ట్ ముందుకొచ్చినా ఆ తర్వాత ఈ గేమ్స్ను నిర్వహించడం తమ చేత కాదని చేతులెత్తేసింది. మరి ఇలా ఒక్కో నగరం కామన్వెల్త్ క్రీడలను నిర్వహించడానికి ఎందుకు ముందుకు రావడం లేదు? 4 ఏళ్లకు ఒకసారి ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే కామన్వెల్త్ క్రీడలకు ప్రపంచంలో ఎంతో గుర్తింపు ఉంది. ఒకప్పుడు బ్రిటిష్ కాలనీలుగా ఉన్న దేశాల మధ్యనే ఈ గేమ్స్ జరుగుతాయి. అయితే ఆతిథ్య నగరాలకు ఈ క్రీడలు ఇప్పుడు గుదిబండగా మారాయి. ఆస్ట్రేలియా లాంటి అభివృద్ధి చెందిన దేశాలే వీటిని నిర్వహించలేమని చేతులెత్తేసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రీడల నిర్వహణ ఆయా దేశాలకు భారంగా భావిస్తున్నాయి. అందుకే వీటిని మా దేశంలో పెట్టొద్దని విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే 2026 కామన్వెల్త్ క్రీడలను నిర్వహించలేమని ఆస్ట్రేలియాకు చెందిన మరో నగరం గోల్డ్ కోస్ట్ కూడా వైదొలిగింది. 2 ఏళ్లలో జరిగే ఈ క్రీడల హక్కుల్ని మొదటిగా ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రం దక్కించుకుంది. అయితే క్రీడా గ్రామం నిర్మాణం, మౌలిక వస్తువుల ఏర్పాటు, రవాణా, ఇతరత్ర ఆధునిక సదుపాయాల కోసం ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయని నిర్ధారించుకుంది. అందుకే ఆతిథ్యం నుంచి తప్పుకుంటున్నట్లు ఏడాది జూలైలోనే చెప్పేసింది విక్టోరియా. విక్టోరియా ఈ ప్రకటన చేసిన వెంటనే ఆతిథ్య బాధ్యతను తాము తీసుకుంటామని ముందుకొచ్చింది గోల్డ్ కోస్ట్. 2018లో ఈ క్రీడల్ని విజయవంతంగా నిర్వహించిన అనుభవం గోల్డ్ కోస్ట్కుంది. అందుకే వీటిని నిర్వహించగలమని ఆ సిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కానీ క్రీడల నిర్వహణకు $700 కోట్ల పైగా ఖర్చు అవుతుందని, అంత పెద్ద మొత్తం మరోసారి భరించడం కష్టమని భావించింది ఆ నగరం. అందుకే ఈ క్రీడల నిర్వహణ బాధ్యతల నుంచి
వైదొలిగింది గోల్డ్ కోస్ట్. ఇతర ప్రత్యామ్నాయాలు చూసుకోవలసిందిగా కామన్వెల్త్ క్రీడల సమాఖ్యకు గోల్డ్ కోస్ట్ సిటీ మేయర్ టామ్ టేటు సూచించారు. స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మేయర్ టామ్ టేటు స్పష్టం చేశారు. ఆస్ట్రేలియా కాకుండా మరో 3 దేశాలు కామన్వెల్త్ క్రీడల కోసం ఆసక్తి చూపిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. అయినప్పటికీ అనుకున్నట్లుగా 2026లో కామన్వెల్త్ గేమ్స్ జరిగే అవకాశాలు లేవు. ఒకవేళ జరిగితే మాత్రం మరుసటి ఏడాది అంటే 2027లో జరగవచ్చని అంటున్నారు. మరోవైపు 2022లో కామన్వెల్త్ క్రీడలకు బర్మింగ్హామ్ ఆతిథ్యం ఇచ్చింది. కానీ ఈ టోర్నీ సమయంలోనే దక్షిణాఫ్రికా నిధులు లేక ఎన్నో ఇబ్బందులు పడింది. నిన్న ఉత్తర కొరియా అధ్యక్షుడు, మొన్న రష్యా అధ్యక్షుడు దేశ జనాభా పెంచాలన్నదే ఇద్దరి నినాదం. అందుకోసం ఎక్కువ మంది పిల్లల్ని కనాలని ఆ దేశ మహిళలకు పిలుపునిచ్చారు కిమ్ పుతిన్. ఆ దేశ అగ్రనేతలు జనాభా తగ్గిపోవడంపై ఎందుకు ఆందోళన చెందుతున్నారు? బర్త్ రేటు పెంచాలని ఎందుకు తాపత్రయపడుతున్నారు? దేశంలో జనాభా తగ్గడంపై ఆందోళన వ్యక్తం చేశారు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. దేశాన్ని బలోపేతం చేసే బాధ్యతను మహిళలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. జననాలను పెంచడం విధిగా మహిళలు భావించాలన్నారు ఆయన. ప్యోంగ్యాంగ్లో మహిళలతో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన కిమ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, మాట్లాడుతూ భావోద్వేగానికి గురైన ఆయన కన్నీరు పెట్టుకున్నారు. బర్త్ రేటు పడిపోకుండా నిలువరించాలన్నారు. పిల్లల్ని సరైన రీతిలో పెంచాలన్నారు. పిల్లలకు చదువు చెప్పించే బాధ్యత కూడా తల్లులదేనని అన్నారు కిమ్. దేశ జనాభాకు సంబంధించిన గణాంకాలను ఉత్తర కొరియా బహిర్గతం చేయకపోయినా 10 ఏళ్లుగా అక్కడ బర్త్ రేటు తగ్గుతోందని చెబుతోంది దక్షిణ కొరియా. యుఎన్ పాపులేషన్ ఫండ్ నివేదిక ప్రకారం ఉత్తర కొరియా జనాభా 2.5 కోట్లుగా ఉంది. గత ఏడాది ఉత్తర కొరియాలో సగటు జనన రేటు 1.8గా ఉంది. ఈ మధ్యనే ఆ దేశంలో తీవ్ర ఆహార సంక్షోభం కూడా వచ్చింది. 1990 తరహాలో ఆ దేశం ఆకలితో అల్లాడిపోయింది. దాంతో వేలాది మంది చనిపోయారు. దాంతో జనాభా రేటు నెమ్మదిగా తగ్గుతూ వస్తోంది. రాబోయే రోజుల్లో జనాభా గణనీయంగా తగ్గే అవకాశముందని చాలా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అంతేకాదు, ఉత్తర కొరియాలో పిల్లల్ని పెంచడం, వారికి చదువు చెప్పించడం కూడా చాలా ఖరీదుగా మారింది. దీంతో చాలా మంది ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనడానికి సిద్ధంగా లేరని కూడా చెబుతున్నారు. అయినప్పటికీ పిల్లల కోసం ఆ దేశంలో ఎన్నో ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఉచిత హౌసింగ్, సబ్సిడీలు, ఉచిత ఆహారం, వైద్యం లాంటి ప్రోత్సాహకాలను ఇస్తోంది. 3 లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలున్న కుటుంబాల కోసం ప్రత్యేక రాయితీలను కూడా ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు కరోనా తరువాత కిమ్ తమ దేశ సరిహద్దుల్ని మూసేశారు. ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోలేదు. దీంతో వ్యాపార, వాణిజ్యాలు దెబ్బతిన్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో చిక్కుకుంది. చాలా మంది తిండి, కనీస అవసరాలు తీరక పేదరికంలో మగ్గిపోతున్నారని వార్తలొస్తున్నాయి. అందుకు చిన్నాభిన్నమైన దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టాలంటే జనాభా అవసరం తప్పనిసరైంది ఉత్తర కొరియాకు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కువ మంది పిల్లల్ని కనాలంటూ కిమ్ తల్లులకు సూచించారు. ఈ నేపథ్యంలోనే కిమ్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా కిమ్లానే జనాభాను పెంచడమే లక్ష్యంగా పెట్టుకోవాలని ఆ దేశ మహిళల్ని కోరారు. మహిళలు 8 అంతకంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాలని విజ్ఞప్తి చేశారు. రష్యా రాజధాని మాస్కోలో జరిగిన వరల్డ్ రష్యన్ పీపుల్ కౌన్సిల్ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 1990 నుంచి రష్యాలో జననాల రేటు పడిపోయింది. ఉక్రెయిన్తో యుద్ధం మొదలైనప్పటి నుంచి సుమారు 3 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పాత తరం వారు 4-5 పిల్లల్ని కనడం వల్లనే రష్యా సమాజం బలంగా ఉందన్న విషయాన్ని పుతిన్ గుర్తు చేశారు. ఈ సంప్రదాయాన్ని కాపాడుకోవాలని, పెద్ద కుటుంబాలుగా ఉండటం అన్నది దేశంలో ప్రామాణికంగా మారాలని కోరారు. కుటుంబం అంటే కేవలం సమాజానికి పునాది మాత్రమే కాదని, ఆధ్యాత్మికతకు, నైతికతకు నిదర్శనమన్నారు పుతిన్. భవిష్యత్తు తరాలు రష్యా జనాభాను పెంచడమే లక్ష్యంగా పెట్టుకోవాలని, ఇది ప్రపంచంలో రష్యాని బలోపేతం చేస్తుందని అభిప్రాయపడ్డారు అధ్యక్షుడు పుతిన్. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి 2 వైపులా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారని బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ అంచనా వేస్తోంది. సుమారు 8 నుంచి 9 లక్షల మంది సాధారణ పౌరులు దేశం విడిచిపెట్టి ఉంటారని రష్యా పాలసీ గ్రూప్ తెలిపింది. మరోవైపు ఉక్రెయిన్తో యుద్ధం వల్ల చాలా పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షల కారణంగా రష్యా తీవ్రమైన కార్మికుల కొరతను ఎదుర్కొంటోంది. ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థ నెమ్మదించడానికి కారణమవుతోందని అంచనా వేస్తున్నారు అంతర్జాతీయ ఆర్థిక రంగ విశ్లేషకులు. ఇది వాళ్ళ న్యూస్ దిస్ వీక్.